గైస్, నేనంటే ఈరోజు భగవద్గీత శ్లోకాలు చెప్తున్నా. నాకు ఎన్ని వచ్చినో అవన్నీ చెప్తా. భగవద్గీత శ్లోకం చెప్పే ముందర మీకు ఒకటి చెప్తున్నాను. భగవద్గీత అందరూ నేర్చుకోండి. అదే మన లైఫ్కి చాలా మంచిది. నేను కొన్ని నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటానులే. సో మనమైతే ఫస్ట్ శ్లోకంలో వెళ్ళిపోతాం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పార్వకః నచేవం క్లేదయత్యాకో న శోషలతి మారుతః. తాత్పర్యం: ఆత్మ ఎలాంటి ఆయుధము చేతను ముక్కలుగా ఖండింపపెరదు, అగ్నిచే కాల్చపెరదు, నీటిచే గర్భపెరదు, వాయుంచే ఎండింపపెరదు. సెకండ్ శ్లోకం వెళ్ళిపోదాం. మీకు సెకండ్ శ్లోకం అది తాత్పర్యం ఉంటుంది కదండి. ఫస్ట్ సెకండ్ ఒకేలాగా ఉంటుంది, కానీ కాస్త యాడ్ ఉంటుంది. అచ్చేద్యోయం అదాఖ్యోయం అక్లేజో శోషలేమచ నిత్యక సర్వకదస్తాన్ అచరోయం సనాతనః. తాత్పర్యం: ఆత్మ ఎలాంటి ఆయుధము చేతను ముక్కలుగా ఖండింపపెరదు, అగ్నిచే కాల్చపెరదు, నీటిచే గర్భపెరదు, వాయుంచే ఎండింపపెరదు. ఆత్మ సర్వస్వమైనది, సర్వస్వమైనది. థర్డ్ శ్లోకం: అచ్చేద్యోయం అదాఖ్యోయం అక్లేజో శోషలేమచ నిత్యక సర్వకదస్తాన్ అచలోయం సనాతనః. తాత్పర్యం: మానవుడు ఎలా అయితే పాత వస్త్రాలు విడిచి కొత్త వస్త్రాలు ధరిస్తారో అదే విధంగా ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఫోర్త్ శ్లోకం: ఉద్ధరలేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే అనంతవస్తు శత్రుత్వే వద్యేకాంతి శత్రువాన్. తాత్పర్యం: కాస్త తాత్పర్యం రాలేదండి నాకు. కొన్ని శ్లోకాలు వచ్చినాయి, కొన్ని తాత్పర్యాలు రాలేదు. సో నేను శ్లోకాలు చెప్తున్నా. ఫిఫ్త్ శ్లోకం: తస్మాత్ సర్వేషు కాలేషు మామనస్వర ఉద్యత అయినత్పితో మనోబుద్ధి మామేమేషస్స సంస్కృతి. ఇప్పుడు సిక్స్త్ శ్లోకం: దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సోజితునర్తసి. ప్రతి 7 శ్లోకం చెప్పేసుకోవచ్చు. క్లైజం మాస్మం గమపాద నైతత్పయుపపద్యతి క్షుద్ర హృదయ రోబల్యం తక్తోదిష్టం పరంతగా. తాత్పర్యం: కాబట్టి అన్ని సమయాల్లో నన్ను స్మరించువు మరియు యుద్ధం చేయువు. ఈ శ్లోకాలు వచ్చినాయి, ఇంకా నేర్చుకోవాలి నేను. సో ఈ శ్లోకాలు అయితే నేను నేర్చుకున్నాను. కొన్నైనా నేర్చుకుని మీరైతే సరే.